కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అనేకమైన హామీలు ఇచ్చి ఆచరణలో కూడా సాధ్యం కాని హామీలన్నీ ఇచ్చి ఈరోజు అధికారాన్ని చేపట్టడం జరిగింది. ఏదైతే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం విద్యార్థులకు కానీ ఉద్యోగులకు కానీ నిరుద్యోగులకు కానీ ఆడబిడ్డలకు ఇచ్చిన హామీల పట్ల ఎక్కడా కూడా అమలు పరచాలన్న శ్రద్ధ కూడా ఈ ప్రభుత్వానికి లేదు. ఈ ప్రభుత్వం ఎవరి మీద శ్రద్ధ పెట్టింది, దేని మీద శ్రద్ధ పెట్టింది అంటే కేవలం వైఎస్ఆర్సీపీ నాయకులను, కార్యకర్తలను, అభిమానులను అరెస్టు చేయాలి, కేసులు పెట్టాలి అనే వాటిలో శ్రద్ధ పెట్టింది. ఈ రోజు నిజంగా ఇది చాలా దుర్మార్గమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. దీనికి నిదర్శనమే మన అంబటి రాంబాబు అన్న మీద వాళ్ళ ఇంటి మీద చేసిన దాడులు. ఎవరైతే మాకు ఇవి రాలేదని విద్యార్థులు గాని, అలాగే నిరుద్యోగులు గాని, ఉద్యోగస్తులు గాని, ప్రజలు గాని వైఎస్ఆర్సీపీ నాయకులు గాని ఎవరైనా కూడా క్వశ్చన్ చెప్తే వాళ్ళ మీద కేసులు చేయడం అంటే ఈ రోజు దానిలో భాగంగానే ఆ రోజు మన అంబటి రాంబాబు అన్న తిరుమల లడ్డూలో ఈ ముఖ్యమంత్రి గారు కల్తీ జరిగిందని చెప్పారో, ఎప్పుడైతే గౌరవ సుప్రీంకోర్టు ఇందులో కల్తీ లేదని చెప్పిందో అప్పుడు ఆ రోజు మన అంబటి రాంబాబు అన్న మా లడ్డూలో కల్తీ లేదని చెప్పిన సందర్భంలో వాళ్ళు ఆ రోజు నైట్ వెళ్లి దాదాపు 5 గంటల పాటు అన్న ఇంటి మీద దాడులు చేయడం, రాళ్లు విసిరేయడం, పెట్రోల్ బాంబులు వేయడం, కార్లను ధ్వంసం చేయడం, ఇంటిలో అద్దాలు పగలగొట్టడం, ఇంటిలో మహిళలున్నా కూడా ఇంకిత జ్ఞానం కూడా లేకుండా ఈ రోజు అంబటి రాంబాబు ఇంటి మీద దాడులు జరిగాయి. నిజంగా ఇది చాలా దారుణమని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే అంబాబు అన్న ఆ రోజు మళ్ళీ నైట్ అన్నను అరెస్ట్ చేయడం, తర్వాత పోలీసులు కూడా అక్కడ భౌతిక దాడులు పాల్పడడం అనేది అంబటి రాంబాబు అన్న ఒక సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, ఆయన అంబటి రాంబాబు అన్న మీదే ఈ దాడులు జరిగితే, ఇంత భౌతిక దాడులు చేస్తే భౌతిక దాడులకు పాల్పడడం, తర్వాత అరెస్ట్ చేయడం, వాళ్ళను నిజంగా అన్నను రిమాండ్ పంపించడం జరిగింది. నిజంగా ఆ రోజు ఏదైతే అంబటి రాంబాబు అన్న దాడులు చేసి ఆ రోజు జైలుకి వెళ్లి అన్న చాలా ఎంతో సీనియర్ నాయకుడైన అన్నను ఆ విధంగా ఈ ప్రభుత్వం ఇది చేయడం అనేది మంచిది కాదని తెలియజేస్తూ ఈరోజు అంబటి రాంబాబు అన్న ఏమడుగుతున్నాడు, నాకు న్యాయం చేయండి అని అడుగుతున్నాడు. ధర్మ పోరాటం చేస్తున్నాడు, న్యాయ పోరాటం చేస్తున్నాడు. ఈ ప్రభుత్వానికి న్యాయం చేయొచ్చు కదా అని నేను అడుగుతున్నా. అంబటి రాంబాబు అన్న అడిగింది ఏంటి, ఏదైతే అధికారులు, పోలీస్ అధికారులు నన్ను ఇబ్బంది పెట్టారో వాళ్ళని వెంటనే ఈ ప్రభుత్వం సస్పెండ్ చేయాలని ఈ రోజు నిరాహార దీక్ష చేస్తున్నాడు, ధర్మ పోరాటం చేస్తున్నాడు. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా దీనికి స్పందించాలని మేము అడుగుతున్నాం, మేము డిమాండ్ కూడా చేస్తున్నాం. ఎందుకంటే రాంబాబు అన్న అంటేనే ఒక పులే కదా, పులిని పిల్లి చేయాలనుకుంటే అవుతుందా? ఇంట్లో ఉన్న పులే, బయటికి వచ్చిన పులే. కాబట్టి పులిని పిల్లి చేస్తామంటే అది కుదరదు. ఎంత వాళ్ళు కిందికి నొక్కాలన్నా కూడా, ఎంత స్పోర్ట్స్ గా కూడా రాంబాబు అన్న పైకి రాగలుగుతాడు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే అంబటి రాంబాబు అన్న ఎవరికి కూడా హాని చేసే వ్యక్తి కాదు. 10 మందితో కలిసి పని చేయాలని ముందుకెళ్లే నాయకుడు మన అంబటి రాంబాబు అన్న. మన పార్టీలోనే మన నాయకులు గాని, మేము గాని చాలా మంది అంబటి రాంబాబు అన్నను ఆయనతో ఒక ఇన్స్పిరేషన్ తో మేము ముందుకెళ్తాం, ఆయనలో ఒక ఆదర్శంగా ముందుకెళ్తాం. ఎందుకంటే ఎప్పుడు కూడా అందరినీ, తన చుట్టూ ఉన్న పక్కనున్న వాళ్ళందరినీ కూడా చాలా బాగా అంటే నవ్వించడం గాని, ఏ కష్టాలున్నా కూడా అన్న ముందరికెళ్తే అవి అందరూ కూడా మర్చిపోతారు. అంటే ఎందుకంటే ఎవరితైనా కూడా అంత మంచిగా మెలుగునే వ్యక్తి అంబటి రాంబాబు అన్న. సో ఇలాంటి అంబటి రాంబాబు అన్న చేస్తున్న డిమాండ్స్ ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి
న్యాయం చేయాలని ఈ సందర్భంగా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం. థ్యాంక్ యూ.